వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మలై కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెని పెట్టుకుందాం. ఇందులో 1.5 లీటర్ పాలు వేసుకుందాము. వీటిని హాఫ్ క్వాంటిటీ అయ్యేంత వరకు ఇలాగా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మనకి పాలు క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందాము. తర్వాత అర స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది మనకి కంప్లీట్గా చల్లారాలి. చూడండి, ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోయింది. దీన్ని లిక్విడ్ కోవా అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 1/4 కప్పు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి లిక్విడ్ కోవాని వేసుకుందాము. తర్వాత 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఇందులో అరకప్పు పంచదార వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. పంచదార కంప్లీట్గా మనకి కరిగిపోవాలి. చూడండి, ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక జల్లెడని పెట్టుకుందాము. ఇందులో 1 కప్పు మైదా పిండిని వేసుకుందాం. తర్వాత అర స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుని పిండి మొత్తాన్ని కూడా జల్లించుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ఎందులో అయితే కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని అన్ని వైపులు అయ్యేలాగా మొత్తం అప్లై చేసుకుందాము. తర్వాత ఇందులో కొద్దిగా మైదా పిండిని వేసుకొని మొత్తం కోటింగ్ అయ్యేలాగా ప్యాన్కి ఇలాగా స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ని వేసుకుందాము. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెని పెట్టుకుందాం. ఇందులో ఒక స్టాండ్ పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు వేడి చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ మోల్డ్ని పెట్టుకుందాము. పెట్టి మళ్ళీ మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 30 మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగా ఫోర్క్తో గుచ్చితే మనకి పిండి ఏమి అవ్వకుండా ఉంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఏదైనా గరిటెతో కానీ లేదా చాక్తో అయినా కానీ ఇలాగా అంచుల్ని ఇలాగా లూజ్ చేసుకుందాము. ఇలా చేయడం వలన మనకి కేక్ తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత ఫోర్క్తో ఇలాగా కేక్ మొత్తానికి ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన లిక్విడ్ కోవాని వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పుని వీటిని మిక్సీలో వేసుకొని బరకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కేక్ పైన వేసుకుందాము. ఇలాగా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మలై కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా లిక్విడ్ కోవాని కూడా వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండేటువంటి మలై కేక్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.